మహానందీశ్వర స్వామి దేవస్థానం భూముల్లో ఆక్రమణల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. దాదాపు 3.78 ఎకరాల్లో 2 ఎకరాల్లో ఆక్రమణలు వెలిశాయి. వీటిని తొలగించి భూములు స్వాధీనం చేసుకోవాలని ఇటీవల కోర్టు తీర్పిచ్చింది. దీంతో దేవాదాయ శాఖ చర్యలు మొదలుపెట్టింది. దీనిపై ఇప్పటికే 27 మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఆక్రమణల తొలగింపులో భాగంగా పెద్ద భవనాలను కూల్చివేయడంతో ఇళ్ల యజమానులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుంకన్న చెబుతారు. సుంకన్న, స్వామి ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి మహానందీశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూములు నంద్యాలలోని ఎస్బీఐ కాలనీలో ఉన్నాయి. ఈ భూములంతా కూడా కొంతకాలం పాటు ఖాళీగా ఉండడంతో అక్కడ స్థానికులు ఏదైతే ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసుకుని అందులో కొంతమంది ఇల్లు కూడా కట్టుకున్నారు. అక్కడే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది ఆ ఇల్లు కట్టుకునేందుకు సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది ఈ ఇళ్ల స్థలాలను కూడా బాగా చేసుకొని అక్కడే ఏదైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న తరుణంలో ఏదైతే ఈ ఇళ్ల స్థలాల్లో ఈ మహానందీశ్వర ఆలయానికి సంబంధించినటువంటి ఆ భూముల్లో ఇల్లు కట్టుకోవడం దానిపైన కూడా కొంతకాలం వివాదం నడుస్తుంది. కొంతమంది కోర్టుకు కూడా వెళ్లారు. మరోవైపు దేవస్థానం అధికారులు కూడా ఈ విషయంపై కోర్టుకు వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే కోర్టు ఆ భూములను స్వాధీనం చేసుకొని అక్రమ నిర్మాణాలను కూడా తొలగించాలని కూడా తీర్పునివ్వడంతో దేవస్థానం అధికారులు కూడా భారీ బందోబస్తు మధ్య ఈ రోజు ఈ ఇళ్లన్నింటిని కూడా కూల్చివేతలు కూడా ప్రారంభించారు. ఇప్పటికైతే కొన్ని ఇళ్లను పడగొట్టారు. మిగిలిన కొన్ని ఇళ్లు ఉన్నాయి. వాటిని కూడా రేపు కూల్చివేస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకునేందుకు కూడా ఇళ్ల స్థలాలను క్లీన్ చేసి పెట్టుకున్నారు. అక్కడ కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కూడా దేవస్థానం అధికారులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇల్లు కూల్చివేయడంతో ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఏదైతే మేము కొన్ని రకాల కొంతమంది ఏదైతే మున్సిపల్ అధికారుల పర్మిషన్ తో ఇక్కడ ఇల్లు నిర్మిస్తున్నామో మాకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా ఇల్లు కూర్చోస్తారని కూడా దేవస్థానం అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇంటి యజమానులకు దేవస్థానం అధికారులు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొని ఈ ఘర్షణకు దారి తీస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి అయితే దేవస్థానం అధికారులకు అయితేనేమి అదేవిధంగా ఇంటి యజమానులకు అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కూడా నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించడం జరిగింది. ఒక్కసారి ఏదైతే ఇల్లు కూల్చివేయడంతో ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూడా తొలగించేందుకు దేవస్థానం అధికారులకు చర్యలు చేపట్టడంతో ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మిగతా ఇళ్ల వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళాలి, లేకపోతే వాటిని కూడా కూల్చివేస్తాము. ఈ రోజు కొన్ని కూల్చివేస్తాం, రేపు మిగతా వాటిని కూడా కూల్చివేస్తామని కూడా దేవస్థానం అధికారులు చెప్పడంతో మొత్తం మీద ఈ ఇళ్ల కూల్చివేతతో ఎస్బీఐ కాలనీలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా సర్ది చెప్పి అక్కడి నుంచి వాళ్ళను పంపించడంతో కొంత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుంకన్న.